హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ బడా గణేశం దగ్గరనైతే ఉన్నాము. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 3 అనమాట, 2025. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశం దగ్గర ఉన్నాము. కార్యక్రమాలు అయితే వేగంగానైతే జరుగుతున్నాయి. గణేష్ విగ్రహాల తయారీ మాత్రం ఇంకా తొందరలోనే పూర్తవుతుంది. మనకైతే ఆగస్ట్ 27 రోజు అయితే వినాయక చవితి అయితే ఉంది. ఆ రోజు అయితే మనకైతే అందరికీ గణేశుడు అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే మనం బడా గణేశం చూద్దాం, పదండి. చూస్తున్నాం కదా, మనకి ఇంత లాంగ్ వచ్చినట్లయితే మనకైతే పూర్తిగా రూపం అయితే కనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్స్ అయితే అవైతే కంప్లీట్ అయితే అవ్వలేదు, ఇంకా చాలా వరకు అయితే ఉంది. మనకు ఆగస్ట్ 27 రోజు కాబట్టి అప్పటి వరకు అయితే కంప్లీట్గా పూర్తి అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం, పదండి. ఖైరతాబాద్ బడే గణేష్ అయితే మనకైతే 27వ తారీఖు అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నారు కదా. ఈ రూపం అయితే ఉంటుంది. అక్కడ పోస్టర్ కూడా ఉంది. ఆ పోస్టర్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఈరోజు అయితే సండే అయితే అవ్వడంతో చాలామంది అయితే రావడం జరిగింది. అందుకే ఇలా ట్రాఫిక్తో కిక్కిరిసిపోయింది అనమాట. కొంచెం అయితే ట్రాఫిక్ అయితే ఉంది. మనం డీటెయిల్గా వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మనకు డొనేషన్ కౌంటర్ అనమాట. ఇక్కడ చూడవచ్చు మన విగ్రహ రూపం అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇదైతే గణేష్ ఉత్సవ కమిటీ పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. ఇది 71 ఇయర్స్ అనమాట సెలబ్రేషన్. ఈ గణేషుడు వచ్చేసి ఈ రూపంలో అయితే ఉండబోతున్నాడు. మనకైతే ఈ విగ్రహం వచ్చేసి 69 ఫీట్స్ అయితే ఉండబోతుంది అనమాట. చూడొచ్చు, మనకు వచ్చేసి ఇక్కడ జగన్నాథ స్వామి, అదే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఇంకా అమ్మవారు అయితే ఉండడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. ఈ సంవత్సరం అయితే మరి ఈ పేరు అయితే ఎందుకు పెట్టారంటే మనకు పహల్గామ్ అటాక్ అయితే జరిగింది కదా. అందువల్ల ఏంటంటే ప్రపంచం శాంతి రూపంలో ఉండాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే మనకైతే ఇక్కడ విగ్రహాన్ని అయితే పెట్టబోతున్నారు అనమాట. ఓకే, ఇది వచ్చేసి డొనేషన్ అనమాట. మీరు ఇక్కడ యూపీఐ రూపంలో కూడా మీరైతే ఇక్కడ సమర్పించుకోవచ్చు అనమాట. ఎవరైనా ఇక్కడ యూపీఐ రూపంలో చెల్లించాలంటే ఇక్కడ ఈ స్కానర్లకి అయితే మీరైతే పే చేయొచ్చు. ఇక పక్కన అయితే చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నారు కదా, మరి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది, మట్టి వినాయకులు. ఇక్కడైతే బడా గణేష్ పక్కకైతే మనకైతే గజ్జలమ్మ తల్లి అమ్మవారు అయితే విగ్రహం అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకైతే ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇంకా పెయింటింగ్స్ అయితే ఏవైతే వేయలేదన్నమాట. ఇదైతే గణేశునికి ఎడమ వైపు అయితే ఉంటుందన్నమాట ఈ గజ్జలమ్మ తల్లి అయితే. ఈ విగ్రహం వచ్చేసి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి అన్నమాట. ముంగట అయితే చూసుకోవచ్చు, మనకు మూషిక వాహనం అయితే ఉంది. స్వామివారి పాదాలు కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పూర్తిగా ముందు నుంచి అన్నమాట విగ్రహం. ఇక చూస్తే జగన్నాథ స్వామి అన్నమాట. విగ్రహాలు చూస్తున్నారు కదా. ఇక్కడ గడ్డి వర్క్ అయితే జరుగుతుంది కదా, ఇక్కడ ప్రారంభం అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు మట్టిని తొక్కుతూ గడ్డి పెడుతూ అయితే పూర్తిగా అయితే ఫినిషింగ్ అయితే ఇస్తారన్నమాట. చూడవచ్చు, ఈ విధంగా అయితే తయారు చేస్తారు. ఇక్కడ మొత్తం మనకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భూతి రూపం కావాలంటే మనం అయితే ఆగస్ట్ 27 వరకు అయితే వేచి ఉండాలన్నమాట. మరి ఈ హైదరాబాద్ నగరంలో ఇంకా ఈ ఖైరతాబాద్ గణేశంలా చరిత్ర కలిగిన గణేష్లు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియాలి. నేనైతే వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.